నమస్కారం అండి. నా పేరు రవీందర్ అండి. నేను కొండాపూర్ నివాసిని. నాకు స్పెయిన్‌లో కొద్దిగా ప్రాబ్లమ్ ఉండే నడుము దగ్గర. అది ఏందని నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళి ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కలిసాను. అది సార్ అన్నారు, మీరు స్కానింగ్ తీపియండి తెలుస్తుంది అన్నారు. స్కానింగ్ చేయించా. స్కానింగ్ చేయించిన తర్వాత అందులో ఎముక కొద్దిగా జరిగి గ్యాప్లు వచ్చాయండి మీకు వెన్నుపూసలో S1, L4, L5 దగ్గర. మీరు ఈ టాబ్లెట్ వాడండి 10 డేస్, తర్వాత 10 డేస్ తర్వాత కలవండి అన్నారు. సరే అని 10 డేస్ వాడాను. అది తగ్గలేదు సార్, తగ్గలేదు. దాని తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ని కలిశాను. మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిస్తే అతను ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వెళ్ళాను నేను. ఎంఆర్ఐ స్కాన్లో మీకు S1, L4, L5 దగ్గర డ్యామేజ్ కొద్దిగా ప్రెస్ అయింది నరము, ఇది ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మీరు ఆపరేషన్ చేసే ముందు న్యూరో డాక్టర్ని కలవండి అని అన్నారు. న్యూరో డాక్టర్ని కలిశాను. లేదు, ఇంత తొందరగా వెళ్ళొద్దు మీరు ఆపరేషన్కు, ఇది 15 డేస్ ఫిజియోథెరపీ చేయించుకోండి, కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి అవి చేయండి, ఈ టాబ్లెట్స్ వాడండి అని నాకు 15 డేస్ టైం తీసుకొని చేశారు. అయినా అది తగ్గట్లేదు. 15 డేస్ ఫిజియోథెరపీ చేసినంతసేపు బాగానే ఉంటుంది, అది 5-6 అవర్స్ బాగానే ఉంటుంది. మళ్ళీ మొదటిలాగానే పెయిన్ వచ్చేది. ఇది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు టీవీలో సార్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వర్ధన్ సార్ గారు, ఆయుర్వేదిక్ హాస్పిటల్ వర్ధన్ సార్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి నేను ఆ స్కోర్ నంబర్ చూసి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లేదు సార్ నెక్స్ట్ డే వస్తున్నారు, మీరు వచ్చి కలవండి అని మాకు ఫోన్ చేసి చెప్పారు. సరే అని నేను నెక్స్ట్ డే వెళ్ళి సార్ని కన్సల్ట్ అయ్యాను. నా రిపోర్ట్లు అవన్నీ చూపించాను. చూస్తే సార్ గారు చూశారు, ఇది S1, L4, L5 దగ్గరనే మీకు ప్రెస్సింగ్ ఉంది, కొద్దిగా మధ్యలో కూడా కొద్దిగా ప్రెస్సింగ్ ఉంది, ఇది మీరు 28 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఈ టాబ్లెట్ వాడని అంత క్లియర్ అయిపోతుందని మాకు చెప్పారు. సరే అని నెక్స్ట్ డేనే నేను జాయిన్ అయ్యి ఎవ్రీడే ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఆ టాబ్లెట్లు వాడుతూ ఇట్లా రెగ్యులర్గా వెళ్ళాను. నేను రెగ్యులర్గా వెళ్తే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పెయిన్ ఏం లేదు ఎక్కువ, ఏదో లిటిల్ బిల్ అని కొద్దిగా ఉంటుంది అంతేగాని, అది కూడా నేను ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేసుకుంటే పోతుంది. మంచి వాకింగ్ చేస్తున్నాను, రోజు 5-6,000 స్టెప్స్ నడుస్తున్నాను, మంచిగా కూర్చుంటున్నాను, లేస్తున్నాను, నిలబడుతున్నాను గంటల తరబడి. నాకు అలాంటిది ఏం పెయిన్ లేదు. అందువలన వర్ధన్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తూ, వర్ధన్ హాస్పిటల్ గారికి విన్నపించుకునేది ఏం లేదు సార్, మీ వల్ల నాకు చాలా బాగుంది అని చెప్పుకుంటున్నాను సార్.